జోగులాంబ డిస్ట్రిక్ట్ మాది గద్వాల్ పక్కల ఐజా సార్. నాది ప్రజెంట్ డిగ్రీ కంప్లీట్ అయ్యి 1 ఇయర్ అయింది సార్. నేను ఈ ఫీల్డ్లోకి నాకు ఈ ఫీల్డ్ అంటే ఎందుకు ఇష్టం అంటే, ఇంతకు మొదలు ఈ మొబైల్ ఫీల్డ్ అంటే ఏంది తెలియదు సార్. ఒకరోజు షాప్కి వెళ్ళిన, మా ఫ్రెండ్తో వెళ్ళిన. ఒకరోజు జస్ట్ చూద్దామన్నట్టు పోయినా. ఆయన ఓనర్ ఉంటాడు కదా సార్, ఆయన చేసేటప్పుడు కస్టమర్లతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎట్లా నడుస్తుంది బిజినెస్, ఒక మొబైల్ ఇచ్చినప్పుడు ఆహా ఇట్లా ఉంది కదా కస్టమర్కి, ఇట్లా ఇన్కమ్, ఓహో ఇట్లా ప్రాబ్లం వస్తే ఈ విధంగా ఉంది కదా తెలుసుకోవచ్చు, మంచిగా ఉంది ఫీల్డ్ కానీ బాగుంది అన్నట్ల ఆ గెయిన్తోనే మొబైల్ ఫీల్డ్ ఎంచుకున్నా సార్. ప్రజెంట్ అయితే నాది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీతో పాటు అన్న మెకానిక్ షాప్ సార్, మా బ్రదరు ఆన్నే పని చేసుకుంటుంటే సార్. డిగ్రీ రెగ్యులర్ పోయేది లేదు కదా సార్, దాంతోపాటు నేను అన్న దగ్గరనే వర్క్ చేస్తుంటే ప్రజెంట్ అట్లే. తర్వాత నాకంటూ ఒక వర్క్ ఉండాల, ఎన్ని రోజులు అంటే అన్న కాడ చేసుకుంటుంటావు, నాకంటూ ఒక వర్క్ ఉండాలన్నట్లు అప్పుడు నిశ్చయించుకొని వెళ్ళిన సార్ షాప్కి. ఇంకా అట్లా ఇంట్రెస్ట్ ఉంది సార్ నేర్చుకోవాలని మొబైల్. నాది ప్రజెంట్ ఎన్ని ఇయర్స్ ఏం లేదు సార్, ఒక 5 months 6 months. లేదు సార్, కాంబోలు జస్ట్ చూసేవాడిని ఆయన ఎట్లా చేస్తున్నాడు, వెళ్ళినా సార్. తర్వాత అంటే ప్రజెంట్ ఫ్రెషర్నే సార్, కానీ తెలియదు కదా. ఇప్పుడు మీరు వెళ్ళిన ఒక్కటే సార్, బట్ నాలెడ్జ్ అనేది ఒక నెలలో రాదన్నట. మీరు తర్వాత షాప్కి వెళ్ళినా సార్, ప్రజెంట్ షాప్లోనే వర్క్ చేసుకుంటున్నా. మీరు ఇంకా అది పెట్టి మీకు కాల్ చేసిన వచ్చినాం సార్.